వెల్కమ్ టు sakshaeducation.com. ఇంటిలిపాత్ 13 సంవత్సరాల సక్సెస్ జర్నీ, 1 కోటి మందికి పైగా లర్నర్స్, 1 లక్షకు పైగా ఉద్యోగాలు. అసలు ఈ ఇంటిలిపాత్ కాన్సెప్ట్ ఏంది? మొదలైన అంశాలపైన మనతో చర్చించడానికి ఇంటిలిపాత్ లర్నింగ్ అండ్ డెవలప్మెంట్ మేనేజర్ సుస్మిత గారు మనతో ఉన్నారు. మేడం నమస్తే. మేడం హలో అండి, నమస్తే. ఇంటిలిపాత్ కాన్సెప్ట్ ఏంది మేడం? ఈ ప్రోగ్రామ్ గురించి మీరు చెప్పండి మేడం. సో ఇంటెలిపాత్ అనేది వన్ ఆఫ్ ద లీడింగ్ ఎడ్టెక్ ప్లాట్ఫామ్స్ ఇన్ ఇండియా అండి. 2011 నుంచి మేము మార్కెట్లో ఉన్నాము. సో ఇన్ని ఇయర్స్లో, ఆల్మోస్ట్ 13 ఇయర్స్లో మేము 1 crore ప్లస్ లెర్నర్స్ ఉన్నారు. మాకు 55 ప్లస్ కంట్రీస్ అక్రాస్ ద వరల్డ్ ఉన్నారు. సో చాలా మంది కోర్సెస్ తీసుకుంటారు, ఎస్పెషల్లీ స్టూడెంట్స్ అండ్ వర్కింగ్ ప్రొఫెషనల్స్, బికాస్ మేము ఇచ్చే కోర్సెస్ మేజర్లీ ప్రొఫెషనల్ కోర్సెస్ అనమాట. సో రైట్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ ఆఫ్ యూజీ దగ్గర నుంచి ఎనీ వర్కింగ్ ప్రొఫెషనల్ కెన్ టేక్ అవర్ కోర్సెస్. సో అలా చూసుకుంటే ఫ్రెషర్స్లో ద హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చిన ఫ్రెషర్ వచ్చేసి 30 lakhs per annum తెచ్చుకున్నారండి. అండ్ ఇవన్నీ కూడా సెల్ఫ్ ప్రొక్లెయిమ్ సక్సెస్ స్టోరీస్ అయితే కాదు. Ernst & Young, one of the big 4 companies, is backing us. So EY అనే కంపెనీ మా ప్రాసెస్ అడ్వైజర్ అండి. సో మా సక్సెస్ స్టోరీస్ కానీ, మా బిజినెస్ రిలేటెడ్ ప్రాసెస్ కానీ ఆడిట్ చేసేది EY. సో మేము చెప్పే ప్రతి సక్సెస్ స్టోరీ కూడా EY వాళ్ళు బ్యాక్ చేస్తున్నారు. మేడం ప్రస్తుతం బీటెక్ చదువుతున్న వాళ్ళకి కానీ, డిగ్రీ చదువుతున్న వాళ్ళకి కానీ ఈ ప్రోగ్రామ్ గురించి మీరు ఏం చెప్తారు మేడం? సో ఇప్పుడు ప్రస్తుతం ఇండియాలో మేజర్ ప్రాబ్లం ఏంటంటే దే ఆర్ ల్యాకింగ్ స్కిల్ సెట్స్. సో ఇండియాలో బేసికలీ థియరీ బేస్డ్ లెర్నింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంది, ప్రాక్టికల్ లెర్నింగ్ అనేది చాలా తక్కువగా ఉంది. సో యుఎస్ స్టైల్ ఎడ్యుకేషన్ సిస్టమ్తో మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కంపేర్ చేసుకుంటే వాళ్ళకి మేజర్గా ప్రాక్టికల్ లెర్నింగ్ ఎక్కువ ఉంటుంది. సో బీటెక్ స్టూడెంట్స్కి ఏంటంటే దే ల్యాక్ ప్రాక్టికల్ స్కిల్స్ అండి. థియరీ బేస్డ్ లెర్నింగ్ వల్ల వాళ్ళు జాబ్స్ తెచ్చుకోవడంలో చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలా అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూ ఉంది ఇండియాలో. అలాగే 15 lakh గ్రాడ్యుయేట్స్ ఎవ్రీ ఇయర్ గ్రాడ్యుయేట్ అవుతూ ఉంటే అందులో 10% మాత్రమే ఐటీ జాబ్స్ తెచ్చుకోగలుగుతున్నారు. మిగతా 90% ఐదర్ అన్ఎంప్లాయిడ్ ఆర్ ఇర్రిలవెంట్ జాబ్స్ చేస్తున్నారు. వాళ్ళు చదువుకుంది వేరు, వాళ్ళు చేసే జాబ్స్ వేరు. సో ఆ 10% ఐటీ జాబ్స్ తెచ్చుకున్న వాళ్ళలో 90% ఆఫ్ ద పీపుల్ 25,000 per month శాలరీతో ఉన్నారు. అంత తక్కువ ప్యాకేజ్తో ఇలాంటి మెట్రోపాలిటన్ సిటీస్, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై లాంటి సిటీస్లో బతకడం చాలా కష్టం. సో దీని ప్రాబ్లం వెనకాల ఉన్న రీజన్ ఏంటి అంటే అండి, వీఆర్ నాట్ గెటింగ్ అప్డేటెడ్ స్కిల్స్. ఇప్పుడు చూస్తే ప్రపంచం అంతా కూడా ఏఐ అండ్ డేటా సైన్స్ నడుస్తుంది. సో ఏఐ అండ్ డేటా సైన్స్లో అప్ స్కిల్ అవ్వడం అనేది చాలా చాలా అవసరం. సో దానికోసమని ఇంటెలిపాత్ నుంచి మేము ఏఐ అండ్ డేటా సైన్స్ ప్రోగ్రామ్ ఎస్పెషల్లీ ఫర్ అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ మేము లాంచ్ చేశాము. సో ఎనీ ఇండియన్ అండర్ గ్రాడ్ స్టూడెంట్ ఎట్ వెరీ అఫోర్డబుల్ ప్రైస్ వాళ్ళు మా దగ్గర నుంచి కోర్స్ తీసుకుని అండ్ వాళ్ళ బీటెక్ అవ్వగానే వాళ్ళు ఒక ఐఐటిఎన్ లాగా ప్యాకేజ్ సంపాదించుకోగలుగుతారు. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ అబౌట్ అవర్ కోర్స్. సో ఈ ఛాలెంజెస్ ని ఓవర్కమ్ చేయడానికి ఇంటెలిపాత్ నుంచి మేము ఒక కొత్త కోర్స్ డిజైన్ చేశామండి. ఇప్పుడు ప్రపంచమంతా చూసుకుంటే ఏఐ అండ్ డేటా సైన్సే ఉంది. ఏఐ అండ్ డేటా సైన్స్ ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నామో అది ఇంకా చాలా రీసెర్చ్ స్టేజ్ లో ఉంది. 10% మాత్రమే మనం చూస్తున్నాం, మిగతా 90% స్టిల్ వెరీ మచ్ ఇన్ ద రీసెర్చ్ స్టేజ్. సో మేము లాంచ్ చేసిన కోర్స్ ఏఐ అండ్ డేటా సైన్స్, అది అండర్ గ్రాడ్ స్టూడెంట్స్ అందరూ తీసుకోవచ్చు. దాని ఎయిమ్ ఏంటంటే అండి, బై ద టైమ్ దే ఫినిష్ దేర్ ఫైనల్ ఇయర్ వాళ్ళు ఆ స్కిల్స్ తో ఒక ఐఐటిఎన్ లాంటి ప్యాకేజ్ సంపాదించుకోవచ్చు. ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజెస్ లో చూసుకుంటే ఏఐ స్పెషలైజేషన్ అయితే ఉంటుంది, కాకపోతే వాళ్ళకి జనరేటివ్ ఏఐ, ఎల్ఎల్ఎం కాన్సెప్ట్స్ అయితే నేర్పించట్లేదు, ఐఐటిఎన్స్ కి నేర్పిస్తున్నారు. సో మేము ఆ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ కూడా నేర్పించడం వల్ల వాళ్ళు హై ప్యాకేజ్ జాబ్స్ ఇన్ టాప్ ఎంఎన్సీస్ తెచ్చుకోగలుగుతారు. ఇంటెలిపాత్ ప్రోగ్రామ్ గురించి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మేడం. డెఫినెట్లీ అండి. సో ద బెస్ట్ థింగ్ ఏంటంటే అండి, ఇప్పుడు మేము ఆఫర్ చేసే కోర్సెస్ అన్ని కూడా టాప్ ఐఐటీస్ అండ్ ఐఐఎమ్స్ తో కొలాబరేట్ చేసి మేము కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాం. సో కోర్స్ ఫినిష్ చేసుకోగానే స్టూడెంట్స్ కి వచ్చే సర్టిఫికేట్స్ ఆ రెప్యూటెడ్ ఇన్స్టిట్యూట్స్ నుంచే వస్తాయి. సో మేము Tier 1 ఇన్స్టిట్యూట్స్ ఇన్ ఇండియా లైక్ ఐఐటీస్ అండ్ ఐఎమ్స్, అలాగే చాలా ఫారెన్ యూనివర్సిటీస్ తో కూడా కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాము. అవి షార్ట్ టర్మ్ ఆన్లైన్ సర్టిఫికేషన్ కోర్సెస్, అలాగే ఆన్లైన్ డిగ్రీ ప్రోగ్రామ్స్ కూడా ఆఫర్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనం ఏఐ అండ్ డేటా సైన్స్ కోర్సెస్ గురించి మాట్లాడుకుంటే మేము దృష్టి సిపిఎస్ ఐఐటి ఇందోర్, ఐహబ్ ఐఐటి రూర్కీ, అలాగే ఐఐటి పట్నా లాంటి రెప్యూటెడ్ Tier 1 ఇన్స్టిట్యూట్స్ నుంచి కూడా కోర్సెస్ ఆఫర్ చేస్తున్నామండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సుజిత మేడం ఇచ్చిన సూచనలు, సలహాలు బీటెక్ డిగ్రీ చదువుతున్న పిల్లలకు ఎంతో ఉపయోగపడతాయి. అలాగే ఈ ప్రోగ్రాం గురించి మరికొంత మనకు వివరించడానికి ఇంటెలిపాత్ అసోసియేట్ ప్రెసిడెంట్ వంశీ గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. సార్ ప్రస్తుతం బీటెక్ అండ్ డిగ్రీ చదువుతున్న పిల్లలకు ఈ ప్రోగ్రామ్ ఎలా యూజ్ అవుతుంది? బీటెక్ అండ్ డిగ్రీ చేస్తున్న విద్యార్థులు ఖచ్చితంగా స్కిల్ బేస్డ్ ట్రైనింగ్ అంటూ ఉండాలి. ఇప్పుడు మీరు చూసినట్టయితే ప్రజెంట్ ఇండియాలో కానీ వరల్డ్లో కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, డేటా సైన్స్ ఉంది, అనలిటిక్స్ ఉంది. టెక్నాలజీ అనేది ఎవ్రీ డే ఇవాల్వ్ అవుతుంది. ప్రతిరోజు ఒక కొత్త టెక్నాలజీ అనేది వస్తుంది. మీరు బ్యాక్ దెన్ కొన్ని సంవత్సరాల క్రితం చూసినట్టయితే ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో జావా ఉంది, సి లాంగ్వేజ్ ఉంది, ఇలా వేరే వేరే టెక్నాలజీస్ అంటూ ఉన్నాయి.
కొన్ని సంవత్సరాల కిందట. ప్రెసెంట్ హ్యాపెనింగ్ టెక్నాలజీస్ ఆల్రెడీ మీకు చెప్పినట్టు విధంగా, సుష్మిత గారు చెప్పిన విధంగా ఏఐ ఉంది, డేటా సైన్స్ ఉంది, అనలిటిక్స్ ఉంది. ఇవన్నీ వాళ్ళు నేర్చుకున్నట్టు అయితే రేపు పొద్దున్న వాళ్ళకి ఖచ్చితంగా హై పేడ్ జాబ్ అనేది ఈజీగా వస్తుంది. మనము ఈ ప్రోగ్రామ్ ద్వారా ఇంటర్న్షిప్స్ ఇస్తాము, ఈ ప్రోగ్రామ్ ద్వారా ప్రాజెక్ట్స్ ఇస్తాము, ప్రోగ్రామ్ ద్వారా సర్టిఫికేట్ ఇస్తాము. ఇవన్నీ ఇవ్వడం వల్ల వాళ్ళకి బై ద టైమ్ దే ఫినిష్ ఇంజనీరింగ్ కానీ డిగ్రీ కానీ ఫినిష్ అయ్యేసరికి ఈజీగా జాబ్ అనేది వస్తుంది. సార్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ పిల్లలకు ఈ ప్రోగ్రామ్ ఏమైనా రెవలెంట్గా ఉంటుందా? ఖచ్చితంగా నేను ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ విద్యార్థులకి చేయమని చెప్తాను. నేను ఇంకా రికమెండ్ కూడా చేస్తాను. ఎందుకు అంటే ఇప్పుడు మీరు థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్లో చేసేటట్టు అయితే మళ్ళీ ఒక సంవత్సరం మీరు ఖచ్చితంగా గ్యాప్ ఉంటుంది. చాలా విద్యార్థులు ఏం చేస్తారు, చేసిన తర్వాత గ్యాప్ తీసుకుంటారు. అలా కాకుండా ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ చేసేటట్టు అయితే వాళ్ళకి బేసిక్స్ నుంచి అర్థం అవుతాయి. బేసిక్ ఫస్ట్ కాన్సెప్ట్స్ ఏంటి, ఏం చేయాలి, ప్రాజెక్ట్స్ ఏం చేయాలి, సర్టిఫికేట్స్ ఏం చేయాలి, ఎటువంటి ప్రాజెక్ట్స్ మేము పని చేయాలి ఒక అవగాహన వస్తుంది. వచ్చిన తర్వాత వాళ్ళు హై పేడ్ జాబ్ తెచ్చుకోవడానికి మొదటి సంవత్సరం నుంచే వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు. సో మొదటి సంవత్సరం నుంచి ప్రిపేర్ అవ్వడం వల్ల వాళ్ళకి ఫోర్త్ ఇయర్కి వచ్చేసరికి ఒక క్లారిటీ ఆఫ్ థాట్ ఉంటుంది. ఓకే, అట్ ద సేమ్ టైం స్టూడెంట్ హ్యాపీ ఉంటారు, ప్లేస్మెంట్ వచ్చిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ కూడా ఖచ్చితంగా హ్యాపీ ఉంటారు. సార్ ఈ ప్రోగ్రామ్ ఆన్లైన్ ద్వారా ఉంటుందా, ఆఫ్లైన్ ద్వారా ఉంటుందా? ఈ ప్రోగ్రామ్ ఖచ్చితంగా ఆన్లైనే ఉంటుంది. ఎందుకు అంటే ఇప్పుడు ఆన్లైన్లో ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ రాగలుగుతారు, ఐఐటి ఫ్యాకల్టీ రాగలుగుతారు, అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్గా అంటే మేము వాళ్ళకి ప్రాజెక్ట్స్ చేయాలన్నా, వాళ్ళు ఒక టూల్స్ మేము పని చేయాలన్నా కానీ, వాళ్ళకి అసిస్టెన్స్ మేము ఇవ్వాలన్నా కానీ ఈజీ అవుతుంది. మేజర్ థింగ్ ఏంటంటే ఆన్లైన్ ద్వారా ఇవ్వడం వల్ల అక్రాస్ ఇండియాలో ప్రతి ఒక్క విద్యార్థి వచ్చి పార్టిసిపేట్ చేయగలుగుతారు. అండ్ దెన్ ప్లేస్మెంట్స్ ద్వారా కూడా ఈజీ అవుతుంది. రేపొద్దున ప్లేస్మెంట్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, మాక్ ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది, టెక్నికల్ రౌండ్ ఎలా ఉంటుంది, ప్రతి ఒక్కటి మేము ఆన్లైన్లో ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఈజీ అవుతుంది. సార్ మీరు ఇందాక ఐఐటి ఫ్యాకల్టీ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అన్నారు కదా, అవును, వాళ్ళు పిల్లలకి అందుబాటులో ఉంటారా లేదా? సార్ మరొక క్వశ్చన్ ఏంటంటే, చెప్పండి, ఈ పిల్లలు ఒక క్లాస్ మిస్ అయింది, ఆన్లైన్ క్లాస్ అంటున్నారు, క్లాస్ మిస్ అయింది, సో మిస్ అయిన క్లాస్ కూడా మళ్ళీ చూడాలంటే ఎలా? ఖచ్చితంగా 2 క్వశ్చన్లు దీనిలో ఉన్నాయి, నేను ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదటిది ఏంటంటే ఐఐటి ఫ్యాకల్టీ అండ్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఆన్లైన్లో అవైలబుల్ ఉంటారా లేదా అని అడిగారు. అది ఎస్, ఇంటెలిపాత్ ఈజ్ నోన్ ఫర్ 24/7. 24/7 ఏంటంటే మేము సపోర్ట్ ఇస్తాము. చాట్ సపోర్ట్ ఉంటుంది, కాల్ సపోర్ట్ ఉంటుంది, ఈమెయిల్ సపోర్ట్ ఉంటుంది, అండ్ దెర్ ఇస్ వన్ డెడికేటెడ్ మెంటర్ ఉంటారు. ఒక మెంటర్ వచ్చి మీకు ఏ టైంలో అయినా అవైలబుల్ ఉండి వాళ్ళు సపోర్ట్ చేస్తారు. మీరు రెండో క్వశ్చన్ ఏంటంటే ఒకవేళ మిస్ అయితే ఏంటి, ఎక్కడ అవైలబుల్ ఉంటుందని అడిగారు. ఎస్, ప్రతి దానికి బ్యాకప్ ఉంటుంది, ప్రతి దానికి 100% ప్రిపరేషన్ ఉంటుంది. మిస్ అయిన దానికి LMSలో వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాము. విత్ ఇన్ 24 hours to 48 hours అది అప్లోడ్ చేసిన తర్వాత అది అవైలబుల్ ఉంటుంది. అక్కడ డౌట్స్ వస్తే, ఒకవేళ మిస్ అయిన సెషన్ డౌట్స్ వస్తే ఎస్, చాట్ సపోర్ట్ మళ్ళీ ఉంటుంది, కాల్ సపోర్ట్ మళ్ళీ ఉంటుంది, అండ్ ఎస్ మీకు ఈమెయిల్ సపోర్ట్ అండ్ డెడికేటెడ్ మెంటర్ ఖచ్చితంగా అవైలబుల్ ఉంటారు. మిమ్మల్ని నమ్మి లక్షల మంది విద్యార్థులు జాయినింగ్ అవుతున్నారు దేశవ్యాప్తంగా. అవును. సో వాళ్ళకు ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి? మీకు ప్లేస్మెంట్ సపోర్ట్ ఏ విధంగా ఉంటుందంటే రైట్ ఫ్రమ్ రిజ్యూమ్ ప్రిపరేషన్, మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి, టెక్నికల్ రౌండ్స్ ఉంటాయి, అండ్ దెన్ రేపొద్దున మీరు ఏదైనా కంపెనీకి వెళ్తే ఆ కంపెనీలో ఏ విధంగా ఇంటర్వ్యూ చేయాలి, ఏ విధంగా మీరు డెలివరీ చేయాలి అనేది మీకు ఖచ్చితంగా ఎండ్ టు ఎండ్ ట్రైన్ చేసి, టెక్నికల్ రౌండ్స్ ఎలా పర్ఫామ్ చేయాలి, HR రౌండ్లో ఎలా పర్ఫామ్ చేయాలి, మేనేజర్ రౌండ్లో ఎలా పర్ఫామ్ చేయాలి, ప్రతిదీ మీకు డీటెయిల్గా వివరించడం వల్ల మీకు ఈజీగా జాబ్ తెచ్చుకోవడం అవుతుంది. జాబ్ తెచ్చుకోవడం మాత్రం కాదు, హై పేయింగ్ జాబ్ అనేది మీకు ఈజీగా వస్తుంది. సార్ ఇక్కడ స్టూడెంట్స్కు ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఉంటుంది? ఎస్, ఖచ్చితంగా ప్రాక్టికల్ ఎక్స్పోజర్ అనేది ఉంటుంది. 80% మేము ప్రాక్టికల్గా ట్రైన్ చేస్తాము. ప్రాక్టికల్గా అంటే ఏంటి, ప్రాజెక్ట్ బేస్డ్ ట్రైనింగ్. మీకు 50+ కేస్ స్టడీస్, 50+ ప్రాజెక్ట్స్ ఉంటాయి, అసైన్మెంట్స్ ఉంటాయి. మీకు చాలా గిట్ హబ్ మీద ప్రాక్టికల్గా పనిచేసే విధంగా అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి, ఓకే, రేపొద్దున మీరు ఏ కంపెనీకి వెళ్ళినా టెక్నికల్ రౌండ్స్ క్లియర్ చేసే విధంగా ఇక్కడ ట్రైన్ చేయబోతున్నాము. అదొకటే కాకుండా మీరు టెక్నికల్ రౌండ్స్లో ఎటువంటి క్వశ్చన్స్ అడగబోతున్నారో కూడా ఇక్కడ మేము ట్రైన్ చేయబోతున్నాం. 80% మీకు ప్రాక్టికల్ లెర్నింగ్ ఉంటుంది. అండ్ ప్రాక్టికల్ లెర్నింగ్తో పాటు మీకు ప్రాక్టికల్ సపోర్ట్ ఉంటుంది, 24/7 సపోర్ట్ ఉంటుంది. సో దీనివల్ల మీకు ప్రాక్టికల్ నేర్చుకోవడానికి స్టూడెంట్స్కి చాలా ఈజీగా ఉంటుంది. సార్ యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్కి ఫీజు ఎంత ఉంటుంది? అలాగే చాలామంది ఒకటేసారి ఫీజు కట్టలేని అవకాశం కూడా ఉంటుంది కదా సార్, వాళ్ళకి ఏదైనా EMI ఆప్షన్ ఉంటుందా? స్టూడెంట్కి ఖచ్చితంగా అఫోర్డబుల్ ప్రైజింగ్గా ఉంటుంది. ఓకే, మేము ఈ స్కిల్స్ ఏవైతే ఇస్తున్నామో
ట్రైనింగ్ అయితే ఇస్తున్నామో ఆల్మోస్ట్ 18 months ఆఫ్ ట్రైనింగ్ ఉంటుంది. అండ్ దెన్ ఇట్ కమ్స్ విత్ ద డిఫరెంట్ IITs నుంచి వస్తుంది కాబట్టి అఫోర్డబుల్ ప్రైసింగ్ ఉంటుంది. వాళ్ళకి EMI ఆప్షన్స్ ఉంటాయి అండ్ RBI అప్రూవ్డ్ ఫినాన్స్ పార్ట్నర్స్ ఉంటాయి. 0% నో కాస్ట్ EMI కూడా ఉంటుంది. ఇట్ ఈస్ అఫోర్డబుల్ ప్రైస్. ఓకే, ప్రతి ఒక్క స్టూడెంట్ ఇలాంటి స్కిల్ సెట్ చేయాలని ఒక కోరిక ఉంటే వాళ్ళు అఫోర్డబుల్ ప్రైస్లో చేయడానికి సులువుగా ఉంటుంది. ఇంటెలిపాత్ స్టూడెంట్స్కి హైరింగ్ సపోర్ట్ ఏ విధంగా ఉంటుంది సార్? మేము 3100 కంపెనీస్తో టైఅప్ అయ్యాము, ఇంక్లూడింగ్ టాప్ కంపెనీస్, సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ఉంటాయి, ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఉంటాయి, స్టార్టప్స్ కూడా ఉంటాయి. ఓకే, ఫ్రెషర్కి 30 LPA ప్యాకేజ్ వచ్చింది. ఓకే, డేటా ఈజ్ వెరిఫైడ్ బై EY. నాట్ ఓన్లీ దట్, ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్క స్టూడెంట్కి మేము ఎండ్ టు ఎండ్ ట్రైనింగ్ ఇవ్వడం వల్ల ఇంక్లూడింగ్ మాక్ ఇంటర్వ్యూ, టెక్నికల్ రౌండ్ ఇంటర్వ్యూ, ఇంక్లూడింగ్ వాళ్ళకి టెక్నికల్ రౌండ్లో ఏ విధంగా ప్రజెంట్ చేయాలి రేపు పొద్దున్న కంపెనీలో అంటే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల కంపెనీస్ హైరింగ్ అగ్రెసివ్లీ. ఓకే, ఎస్, యాజ్ ఐ సెడ్ 3100 కంపెనీస్ హైరింగ్ పార్ట్నర్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఫైనల్గా మేడం, ఈ కోర్స్ గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అసలు ఈ పిల్లలు ఈ కోర్స్ ఎందుకు తీసుకోవాలి? సో స్టూడెంట్స్ ఎప్పుడు కూడా వాళ్ళ ఫైనల్ ఇయర్ గ్రాడ్యుయేషన్కి వచ్చేటప్పుడు క్యాంపస్ ప్లేస్మెంట్స్కి ఎలా రెడీ అవ్వాలి, ఎలా ఇంప్రూవ్ అవ్వాలి అనేది డెఫినెట్లీ ఆలోచించాలి. సో రిక్రూటర్స్ ఎప్పుడైనా ఒక కాలేజ్కి క్యాంపస్ ప్లేస్మెంట్స్కి వచ్చేటప్పుడు వాళ్ళు ఫస్ట్ చూసేది వాళ్ళు ఎన్ని ప్రాజెక్ట్స్ చేశారు, వాళ్ళకి ఏ టూల్స్ అండ్ సాఫ్ట్వేర్ మీద నాలెడ్జ్ ఉంది, అండ్ వాళ్ళకి అడ్వాన్స్ కరికులం వచ్చా రాదా అనేది డెఫినెట్లీ చూస్తారు. సో ఈ కోర్స్ ద్వారా వాళ్ళకి 50+ ప్రాజెక్ట్స్ వస్తాయి అండ్ టాప్ IITs నుండి సర్టిఫికేషన్ వస్తుంది, మైక్రోసాఫ్ట్ టూల్స్ బేస్డ్ సర్టిఫికేట్ కూడా వస్తుంది. వాళ్ళ ప్రొఫైల్ని వేరే స్టూడెంట్స్తో కంపేర్ చేసుకుంటే వాళ్ళ కాలేజ్లో ఇంకెవరికి ఈ ప్రొఫైల్ ఉండకపోవచ్చు. అండ్ అలాగే ప్రతి ఒక్క ఇండియన్కి కూడా IIT డ్రీమ్ అనేది ఉంటుంది, పేరెంట్స్కి కూడా IIT డ్రీమ్ అనేది ఉంటుంది. సో ఈ ప్రోగ్రామ్ ద్వారా ఏంటంటే స్టూడెంట్స్ మొత్తం కోర్స్ ఫినిష్ చేశాక వాళ్ళకి IIT వెళ్ళి IIT ఫ్యాకల్టీ చేతుల మీదుగా వాళ్ళకి హార్డ్ కాపీ ఆఫ్ ద సర్టిఫికేట్ తీసుకునే అవకాశం ఉంటుంది. దాన్నే మేము క్యాంపస్ ఇమర్షన్ ప్రోగ్రామ్ అని కూడా అంటాం. సో వాళ్ళు IIT రూర్కీ కానీ IIT పట్నాకి కానీ 2 days క్యాంపస్ ఇమర్షన్ ప్రోగ్రామ్ కి వెళ్ళి అక్కడ 2 days స్టే చేసి సర్టిఫికేట్ ని IIT ఫ్యాకల్టీ చేతుల మీదుగా తెచ్చుకునేటప్పుడు స్టూడెంట్స్ కి ఎంత హ్యాపీగా ఉంటుంది, పేరెంట్స్ కి ఎంత హ్యాపీగా ఉంటుంది. అండ్ వాళ్ళు IITians లాగా స్కిల్స్ ఎక్వైర్ చేసుకుని ఫైనల్ గా గ్రాడ్యుయేషన్ అయ్యేసరికి ఒక IITian లా ప్యాకేజ్ తెచ్చుకునేటప్పుడు దే విల్ బి వెరీ హ్యాపీ. ఎందుకంటే కాలేజెస్ లో ఇప్పుడు ఐదర్ అన్ఎంప్లాయిడ్ గ్రాడ్యుయేట్స్ ఉంటున్నారు, లేకపోతే వెరీ అండర్ పెయిడ్ గ్రాడ్యుయేట్స్ ఉంటున్నారు. సో ఈ కోర్స్ ద్వారా ఎవ్రీబడి కెన్ ఎయిమ్ టు బి యాజ్ సక్సెస్ఫుల్ యాజ్ అన్ IITian. ఈ ఓవరాల్ ప్రోగ్రామ్ గురించి సుష్మిత మేడం గారు చాలా బాగా చెప్పారు, అలాగే వంశీ గారు కూడా చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. విన్నారు కదా ఇప్పటి వరకు ఇంటెలిపాత్ ప్రోగ్రామ్ గురించి 1,00,000 మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. దాదాపు 1000 కాలేజీల వరకు స్టూడెంట్స్ ఇప్పుడు నేర్చుకుంటున్నారు. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే ఈ కింద ఉన్న లింక్ను క్లిక్ చేసి అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ. sakshieducation.com